గుంటూరు వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎంపీ రేసులో గుంటూరు నుంచి ముగ్గురు పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు, సినీ నటుడు అలీ పేర్లను వైసీపీ అధిష్టానం ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం వరకు ఎంపీ అభ్యర్థి పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. ఎంపీ రేస్లో అయితే గుంటూరు నుంచి ముగ్గురు పేర్లు అయితే వినిపిస్తుంది. మరి దీని గురించి అప్డేట్స్ ఏంటి? కూడా పూర్తి స్థాయి కసరత్తు వేగవంతం చేసిందని మనం చెప్పుకోవాలి. ఏదైతే 175 అనేటువంటి ఒక లక్ష్యంతో కూడా ఇప్పటికే వైసీపీ అడుగులు ముందుకేస్తా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం కూడా తుది దశకు చేరింది. ఈ రోజు 4 మొత్తం నెలకొంది. సిట్టింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇక సీట్లు దక్కుతాయా లేదనేది ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం, హైటెన్షన్ అయితే మాత్రం ప్రస్తుతం నేతల్లో కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకోవచ్చు, ఇప్పటికే వైసీపీ అధిష్టానం దాదాపుగా 50 అసెంబ్లీ ఎంపీ నియోజకవర్గాలను కూడా కూడా మారుస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 50 అసెంబ్లీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్చింది. 9 ఎంపీ పార్లమెంట్ కు సంబంధించినటువంటి స్థానాలను మార్చింది. దాదాపుగా ఈ రోజు తుది జాబితా ఏదైతే 4వ విడత జాబితాకు సంబంధించి కూడా ఇప్పటికే 8 మంది అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరొక 2 ఎంపీలు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే సమాచారం అంతా ఉంది. అందులో ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఎంపీకి సంబంధించి కూడా కొంత కసరత్తు వేగవంతం అవుతుంది. గత 2-3 రోజుల నుంచి కూడా ఎంపీకి సంబంధించినటువంటి ఎంపీకి పార్లమెంట్ సంబంధించిన టికెట్లపై కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్న అధిష్టానం పూర్తి స్థాయిలో కూడా కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే పార్టీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షులుగా కూర్చొని భేటీ అయ్యి కూడా గుంటూరుకు సంబంధించినటువంటి ఎంపీ టికెట్ పై కసరత్తు చేసినట్టుగా కూడా తెలిసింది. మరి అందులో భాగంగానే ఏదైతే మాజీ ఎంపీగా ఉన్నటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని గుంటూరు ఎంపీకి కావాలని, అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం నర్సరావుపేట పార్లమెంట్ లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనని తిరిగి మరలా గుంటూరు తీసుకురావాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరోపక్క సినీ నటుడు అలీ కూడా గుంటూరు పార్లమెంట్ ఎంపీ టికెట్ కూడా కోరుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి వీళ్ళు ముగ్గురు పేర్లను కూడా ఈ రోజు ఉదయం దాదాపుగా 10 గంటలకు ప్రారంభమైంది సమావేశం. దాదాపు 3 గంటలు గడుస్తా ఉంది. ఈ 3 గంటల నుంచి కూడా గుంటూరు పార్లమెంట్ సంబంధించిన ఎంపీ టికెట్ పై పూర్తిస్థాయి కసరత్తు ఎవరికి ఎక్కువ మొత్తంలో కనిపిస్తా ఉంది. సామాజిక పరంగా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాబలం ఏ విధంగా ఉందనే అంశం మీద కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ముఖ్య నేతలతో తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే మొదటిగా అయితే మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు. రైట్, థ్యాంక్ యూ పవన్.